కేటీఆర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. కేటీఆర్ ఇప్పటిదాకా హైకోర్టుని నమ్ముకున్నారు, ముందస్తు బెయిల్ లభించేస్తుందని, ఎందుకంటే తన అరెస్ట్ మీద స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో. అయితే ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్, అంటే డైరెక్ట్గా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయకుండా క్వాష్ పిటిషన్ వేశారు, అంటే కేసునే కొట్టివేయమని. అందులో భాగంగా ఒకవేళ ఈ కేసు తేలే వరకు తన మీద అరెస్ట్కి స్టే ఇవ్వమంటే ఇప్పటిదాకా ఆ కేసు తేలే వరకు స్టే ఇచ్చింది అరెస్ట్ మీద. ఇప్పుడు ఏమైపోయింది, క్వాష్ పిటిషన్ కొట్టేసింది, అంటే కేసుని కొట్టేయమన్న పిటిషన్నే కొట్టేసింది. దాంతో ఇప్పుడు ఏసీబీ చేసిన వాదనల్ని పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం. అది విచారించదగ్గది నేను తేల్చింది. కేటీఆర్ అరెస్ట్ మీద స్టే కూడా ఎత్తేసింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు. ఓ రకంగా అదృష్టం, ఓ రకంగా కష్టం. అదృష్టం ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ కారణంగా ఈడీ అరెస్ట్కి వెళ్లకుండా